Hi everyone, Government of India, Ministry of Railways, Railway Recruitment Boards. Detailed Centralized Employment Notice CEN 1/2019కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉంటాయి, గ్రాడ్యుయేట్ కేటగిరీ పోస్టులు ఉండడం జరుగుతుంది అనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో పోస్టులు ఎన్ని ఉంటాయి, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత శాలరీ ఏ విధంగా ఉంటుంది, వీటితో పాటుగా మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి అనే విషయాలు, అదేవిధంగా సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, స్టేజ్ 1 స్టేజ్ 2 CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని మనకు రకరకాలుగా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైల్వేస్, ఇండియన్ రైల్వేస్, అది సౌత్ సెంట్రల్ రైల్వే RRB సికింద్రాబాద్ నుంచి కూడా మనకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈరోజే అనగా March 3, 2019 అప్లికేషన్ అనేది 4 o'clock నుంచి, ఈవినింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనం తప్పకుండా ఈ వీడియోని చూసి వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని ఈరోజే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. తద్వారా మేము ఎప్పటికప్పుడు అందించే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 1/2019. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ RRB వెబ్సైట్స్ 28 February 2019 అని డేట్ ఇవ్వడం జరిగింది. ఏంటిదంటే కనుక మన నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేసిన డేట్గా ఇక్కడ ఇచ్చారు. కానీ మన అన్ని RRBస్లో మనకు నోటిఫికేషన్ రాలేదు. ఎస్పెషల్లీ RRB సికింద్రాబాద్లో నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే డేట్స్ ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్, మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే March 3, 2019 16 hours అంటే కనుక మనకు 4 o'clock, ఈవినింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే కనుక మనకు వెంటనే ఈ March 1 స్టార్ట్ అవుతుంది. March ఎండింగ్ రోజున మనకు అప్లికేషన్స్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఫర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ కానీ, SBI చలాన్ కానీ, పోస్ట్ ఆఫీస్ చలాన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి డేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 12th April 2019 అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే కనుక ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫస్ట్ CBT టెంటేటివ్లీ షెడ్యూల్డ్ బిట్వీన్ June to September 2019, జూన్ సెప్టెంబర్ మధ్యలో 2019 మధ్యలో అనేది ఉంటుంది. ఎందుకంటే కనుక కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు కాబట్టి ఒకటి రోజున ఈ ఎగ్జామ్ పెట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో వీక్లీ మేబీ సండేస్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి June to September అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఎ గ్లాన్స్ అని ఉంది కదా, దీంట్లో A-Bగా ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ పోస్టులు ఏంటంటే కనుక అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్, Bలోనే ఏముంటాయంటే గ్రాడ్యుయేట్ కేటగిరీ పోస్ట్ ఉంటాయి. చూడండి, ఇక్కడ Bలోకి గ్రాడ్యుయేట్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించినటువంటి చూద్దాము. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ 12th అంటే +2 స్టేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఏజ్ బిట్వీన్, once again I am mentioning age between 18 to 30 years as on July 1, 2019. కట్ ఆఫ్ డేట్గా July 1, 2019 ఇవ్వడం జరిగింది. ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ పోస్టులు కింద B చూడండి, గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ యూనివర్సిటీ డిగ్రీ, అక్కడేమో 10+2 అంటే +12th అని ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో యూనివర్సిటీ డిగ్రీ అని ఇవ్వడం జరిగింది. ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఏజ్ బిట్వీన్ 18 to 33 years యాజ్ ఆన్ July 1, 2019. దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక అదేమో 12th పాస్ అయి ఉండాలి, ఇదేమో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే దానికి ఏజ్ ఏమో అండర్ గ్రాడ్యుయేట్కి ఏజ్ ఏమో 18 to 30 years అని ఇవ్వడం జరిగింది. దీనికేమో గ్రాడ్యుయేట్ కేటగిరీకి ఏమో 18 to 33 years అని ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ డేట్ మాత్రం సేమ్ ఉంది, 1 July 2019. ఇప్పుడు మనకు పోస్టుల వైజ్ చూసినట్లయితే కనుక అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీలో ఏమున్నాయి పోస్టులు? జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ టైమ్ కీపరు, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్
టికెట్ క్లర్క్ అని ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి చూడండి లెవెల్ ఇన్ 7th సిపిసి సెంట్రల్ పే కమిషన్ దానికి సంబంధించి ఇనిషియల్ పే ఏమో మినిమం అన్నిటికీ 20,000 ఉన్నాయి, లాస్ట్ దానికి మాత్రం 21,700 ఉంది. ఇది ఇనిషియల్ పే. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. C2, A3, B2. వీటికి మెడికల్ C2 అంటే ఏంటిది, A3 అంటే ఏంటిది, B2 అంటే ఏంటిది కింద మనకు ఇచ్చారు. వాటికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాము. ఈ అండర్ గ్రాడ్యుయేట్లో మనకు పోస్టులు ఏవి ఉన్నాయి ఎక్కువగా అంటే కనుక ఫస్ట్ పోస్ట్ 5th పోస్ట్ అనమాట. ఫస్ట్ పోస్ట్ అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేవి 4,319 పోస్టులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ చూసుకున్నట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనేది 4,940 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి 10,628 10,628 పోస్టులు మనకు అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే బి కేటగిరీ, గ్రాడ్యుయేట్ పోస్ట్ విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ఏజ్ బిట్వీన్ వన్స్ అగైన్ మెన్షనింగ్ ఏజ్ బిట్వీన్ 18 to 33 years యాజ్ ఆన్ 1/7/2019. దీనికి సంబంధించిన పోస్టులు చూడండి ఇక్కడ. ఫస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్, సెకండ్ గూడ్స్ గార్డ్, తర్వాత సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్. దీంట్లో కూడా చూడండి లెవెల్ ఇన్ 7th సిపిసిలో ఈ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది. దీంట్లో ఇనిషియల్ పే అనేది మినిమం 25,500 నుంచి 35,400 ఇవ్వడం జరిగింది. అంటే దేనికి, కమర్షియల్ అప్రెంటిస్కి, స్టేషన్ మాస్టర్కి 35,400తో స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ పే. దాని తర్వాత పక్కన మెడికల్ స్టాండర్డ్స్ కూడా A2, తర్వాత B2, C2 అని ఇవ్వడం జరిగింది. ఈ A2 అంటే ఏంటిది, C2 అంటే ఏంటిదో కింద మనం తెలుసుకుందాము. అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్కి సంబంధించి ఏమున్నాయి టోటల్ వేకెన్సీస్ ఎక్కువగా చూస్తే కనుక మనకు స్టేషన్ మాస్టర్లు లాస్ట్లో 8వ పోస్ట్ చూడండి. స్టేషన్ మాస్టర్లు 6,865 పోస్టులు ఉండడం జరిగింది. దాని తర్వాత సెకండ్లో గూడ్స్ గార్డ్ 5,748 పోస్టులు గూడ్స్ గార్డ్కి సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా 5,600 చేంజ్లో ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే కనుక మొత్తం 24,649 పోస్టులు అనేవి ఈ గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి. మొత్తం అక్కడ ఒక 10,000 అరౌండ్, ఇక్కడ ఒక 24,000 అరౌండ్, మొత్తం కలిపితే 25,000 మన 35,000 దాకా మనకు ఇవ్వడం జరిగింది పోస్టులు. మనం ఇంతకుముందు మనకు ఇచ్చిన దాని ప్రకారం అరౌండ్ 30,000 పోస్టులు మనకు ఉంటాయని చెప్పారు, కానీ ఇప్పుడు 35,000 దాకా వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఈ పోస్టులన్నింటిలో మన ఆర్ఆర్బీకి ఏ విధంగా కేటాయించబడతాయి, మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి ఏ విధంగా కేటాయించబడతాయి అనే విషయము మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి చూద్దాం ఒకసారి. ఇంతకుముందు మెడికల్ స్టాండర్డ్స్ A2, A3 అంటే ఏంటో మనం చూద్దామని చెప్పాం కదా. ఇక్కడ చూడండి మెడికల్ స్టాండర్డ్స్ A2 అంటే కనుక జనరల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఉండాలి. అందరికీ ఇది అప్లికబుల్ అవుతుంది, ఫిజికల్గా ఫిట్ అయి ఉండాలి. దాని తర్వాత విజువల్ అక్యూటీ చూస్తే కనుక డిస్టెన్స్ విజన్ 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్. ఈ విధంగా నియర్ విజన్ SN 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, తర్వాత బెనాక్యులర్ విజన్ అండ్ నైట్ విజన్ అండ్ మయోపిక్ విజన్. ఇట్లా మనకు విజువల్ స్టాండర్డ్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి మనం అన్నిటినీ ఏ పోస్టుకి ఎంత విజన్ కంపల్సరీగా ఉండాలి అంటే చూడండి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్లో A2, A3 అంటే ఇంకా కొంచెం యాడ్ చేస్తారు. తర్వాత B2 అదేవిధంగా C2 అని ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మనకి ఏ పోస్టుకి ఎంత మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలో, ఏ మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలో అవి కంపల్సరీగా రీచ్ అయి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్కి వచ్చేస్తే కనుక చూడండి ఏజ్ లిమిట్, ద లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇండికేటెడ్ ఫర్ ద పోస్ట్ ఇన్ వేకెన్సీ టేబుల్ విల్ బి రినోక్డ్. ఎక్కడ కట్ అవుట్ డేట్ ఇచ్చాడు, 1st July 2019 అని ఇవ్వడం జరిగింది. ఇంక సింపుల్గా చెప్పాలంటే 5.2లో చూడండి అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఏజ్ గ్రూప్ ఎంత అంటే 18 to 30 ఓవరాల్గా అన్రిజర్వ్ వాళ్ళకి. ఇదేంటిది అన్రిజర్వ్ వాళ్ళకి ఏమన్నానంటే కనుక సెకండ్ July 1989 కన్నా ముందు పుట్టుండకూడదు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి కూడా సేమ్ ఇది విధంగా 2nd 7th 1986 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. అదే SC/ST వాళ్ళకి మాత్రం 2nd 7th 1984 కన్నా ముందు పుట్టి ఉండకూడదని ఇవ్వడం జరిగింది. ఇది ఏంటి అండర్ గ్రాడ్యుయేట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు. అదేవిధంగా రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కు 3 years, SC/STలకు 10 years, ఆ విధంగా మొత్తం ఇవ్వడం జరిగింది.
వాటికి సంబంధించి ఇక్కడ డీటెయిల్గా చూడండి, ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీ ఎవరి కేటగిరీకి సంబంధించిన వివరాలు అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 5.4లో చూసుకున్నట్లయితే కనుక ఫర్ 7th CPC లెవెల్ 4, 5, 6 పోస్టులు గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉందంటే కనుక ఏజ్ గ్రూప్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అయితే కనుక 18 to 33 ఇయర్స్, అన్రిజర్వ్ ఏమో 1986 డే ఇవ్వడం జరిగింది. 1986 2 జూలై కన్నా ముందు పుట్టుండకూడదు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి సంబంధించి కనుక 2 జూలై 1983 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. SC ST అంటే కనుక 2 జూలై 1981 కన్నా ముందు పుట్టి ఉండకూడదు. ఈ విధానికి సంబంధించి ఇక్కడ కూడా కింద మనకు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 3 years, SC STలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత మిగతా కింద కేటగిరీస్కి సంబంధించి కూడా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ కేటగిరీకి సంబంధించి వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది అప్ టు 40 years దాకా కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ మన ఎగ్జామినేషన్ ఫీజు చూడండి. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద ఫీజ్ కన్సెషన్ కేటగిరీస్ మెన్షన్డ్, వీళ్ళకేమో 500 రూపీస్, ఆల్ కేటగిరీస్కి 500 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎగ్జంప్షన్ ఇచ్చారో వాళ్ళు తప్ప మిగతా అన్ని కేటగిరీస్ 500. ఇంకా నెక్స్ట్ చూడండి, ఫీమేలు, PWBD, తర్వాత ట్రాన్స్జెండరు, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST మైనారిటీ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రం 250 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వస్తే 13.1లో చూడండి, ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్స్ ఆఫ్ దిస్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ 1/2019. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఏమో 90 minutes ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ each of 1 mark from general awareness 40 marks, mathematics 30 marks, general intelligence and reasoning 30 marks, టోటల్గా 100 మార్క్స్కి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాలు ఇక్కడ చూడండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్, B జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి డీటెయిల్ సిలబస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అంటే కూడా కింద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ స్టేజ్ CBT అంటే కనుక వీటికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీంట్లో చూడండి ఎగ్జామినేషన్ డ్యూరేషన్, ఫస్ట్ దాంట్లోనేమో సేమ్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఏమో 90 minutes ఉంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సేమ్, అక్కడేమో 100 మార్క్స్కి అయితే కనుక ఇక్కడ 120 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి నెగిటివ్ మార్కింగ్ సంబంధించి ద సెక్షన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ గివెన్ ఇన్ ద అబౌ టేబుల్ ఈజ్ ఓన్లీ ఇండికేటివ్ అండ్ దేర్ మే be some variations in the actual question paper. There will be negative marking and 1/3 mark shall be deducted for each రాంగ్ ఆన్సర్. మనం చేసే ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ అనేది నెగిటివ్ మార్క్ అనేది మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. మైనస్ మార్కులు అనేది రావడం జరుగుతుంది. సేమ్ సిలబస్ కూడా సేమ్ ఇంతకుముందు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ ఇచ్చారు. సిలబస్ సేమ్గానే ఉంది. ఓకే, మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అవసరమై ఉంటాయి కనుక వాళ్ళకు షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, తద్వారా మేము ఎప్పటికప్పుడు అందించేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.